ఏపీలో పెన్షన్ల డబ్బుల కోసం లబ్ధిదారుల సచివాలయాలకు క్యూ కడుతున్నారు. ఇవాటి నుంచి పెన్షన్లు ఇస్తారనే సమాచారంతో ఉదయం నుంచే సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇక మరోవైపు బ్యాంకుల నుంచి నగదు తెచ్చి పంపిణీ చేసేందుకు మధ్యాహ్నం వరకు సమయం పడుతుందని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే పింఛన్లు ఇస్తారని భావించి గ్రామ వార్డు సచివాలయాలకు వృద్ధులు చేరుకున్నారు. అయితే సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి డబ్బులు విత్డ్రా చేసుకుని రావడానికి వెళ్లారని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాత రావాలంటూ కొన్ని సచివాలయాల్లో సిబ్బంది చెబుతున్నారని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇక పెన్షన్ కోసం వెళ్లిన వృద్ధులు తిరిగి ఇంటికి వెళ్లలేక ఎండకు మళ్లీ రాలేక అవస్థలు పడుతున్న పరిస్థితి. కేవలం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్ద పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటుగా ఏపీలో పెన్షన్ డబ్బుల కోసం లబ్ధిదారులు సచివాలయాలకు క్యూ కడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇవాటి నుంచి పెన్షన్లు ఇస్తారనే సమాచారంతో ఉదయం నుంచే సచివాలయం వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి. మరోవైపు బ్యాంకుల నుంచి నగదు తెచ్చి పంపిణీ చేసేందుకు మధ్యాహ్నం వరకు సమయం పడుతుందని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఇక మండుటెండల అభాగ్యులు ఆపసోపాలు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి కూడా పెన్షన్లు అందజేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పొద్దున్నే సచివాలయాల దగ్గర చేరుకున్న పరిస్థితి ఏర్పడింది. రైట్, మొత్తానికి సచివాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు లబ్ధిదారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ శ్రీనివాస్. మధు, రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా నిన్న 4 గంటల ప్రాంతం నుంచి కూడా పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఏదైతే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉందో కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనుకున్న టయానికి మొదలు కాలేదు. అయితే కొంతవరకు అంటే ఆర్థిక సంవత్సరం ఎండింగ్తో పాటు ఇతర సాంకేతిక లోపాలతో పాటు ఇతర అంశాలు ప్రభుత్వం డబ్బులు జమ చేయలేదనే అనేక కారణాలతో అంటే టెక్నికల్ ఇష్యూస్తో పాటు అనేక టెక్నికల్ ఇష్యూస్తో పాటు ప్రభుత్వం నుంచి డబ్బులు జమ కాలేదనే ఇష్యూస్తో పాటు పూర్తిగా నిన్న 4 గంటల నుంచి కూడా పెన్షన్ ఏదైతే పంపిణీ ఉందో అది కొన్ని ప్రాంతాల్లో మొదలైనటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ రోజు మిగిలినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలంటూ కూడా నిన్ననే పూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నెల 3వ తారీఖు నుంచి పెన్షన్ ఇస్తారు అని చెప్పడం జరిగింది. అయితే మరో పక్క నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడంతో పాటు మరో పక్కన ఏదైతే వాలంటరీకి సంబంధించినటువంటి వివాదాలు పెరగటం దాని మీద ఈసీ చర్యలు తీసుకోవడంతో పాటు సచివాలయాల ద్వారా కూడా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టాలంటూ కూడా ఆదేశాలు కొంచెం లేటుగా జారీ అవడం జరిగింది. అంతేకాకుండా ఇదేదైతే అంటే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈ మొదటి నుంచి కూడా ఈసీ ఈ వాలంటీర్స్ ని పక్కన పెడుతుంది అనే నేపథ్యంలో ముందుగానే అలర్ట్ అవ్వకపోవడం, తర్వాత సాంకేతిక కారణాలు ఇవన్నీ కూడా 3వ తారీఖు నుంచి మొదలు పెట్టాల్సినటువంటి పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో కొన్ని ప్రాంతాలకు మాత్రమే నిన్న ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే 6 గంటలకు వచ్చేటువంటి ఎవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు సచివాలయాల ద్వారా. అయితే కొంతమంది మాత్రం ఆ సచివాలయంకి వచ్చి తీసుకోలేనటువంటి పరిస్థితులను ఎక్కువ శాతం వృద్ధులు ఈ పెన్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండడంతో పాటు ఈ వృద్ధులందరూ కూడా సచివాలయాలకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండడంతో పాటు ఇటు ఆటోల ద్వారా ఇతర రవాణా ద్వారా ఎలాగోలా అక్కడ సచివాలయాన్ని చేరుకోవడం, అక్కడ నుంచి తీసుకోవడం, లేదంటే ఇంటి వద్ద నుంచి ఎవరన్నా తీసుకొచ్చి ఆ పెన్షన్ ఇప్పించి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయడం అంటే గతంతో పాటు పోలిస్తే కొంచెం భిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 4 సంవత్సరాలు 9 నెలల పాటు ఇంటి వద్ద పెన్షన్ తీసుకున్న వాళ్ళు అది 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా ప్రతి ఇంటి డోర్ కొట్టి వాలంటీర్ ద్వారా పెన్షన్ వెళ్ళేటువంటి కార్యక్రమం ఉండేది. కాబట్టి వాళ్ళకి కొంత వెసులుబాటు అంటే ఉపశమనంగా ఉండేది, ఇంత రిస్క్ చేయాల్సిన పరిస్థితి ఉండేది కదా. అయితే ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం, తద్వారా వాలంటీర్స్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం, వాళ్ళకి ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనే దాని మీద ప్రతిపక్షాలు పోరాటం చేయడం, ఫిర్యాదుల నేపథ్యంలో వాలంటీర్స్ని ఈ పెన్షన్ ఏదైతే అమలు కార్యక్రమం ఉందో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలు కార్యక్రమం ఏదైతే ఉందో దానికి వాలంటీర్స్ దూరం పెట్టండి, ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతలుగా వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని దూరం పెట్టాల్సిన పరిస్థితి రావటం, దానికి సంబంధించినటువంటి దూరం పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సచివాలయాలకి ఇచ్చే ఆదేశాలు ఇవ్వడం, సచివాలయ సిబ్బంది సచివాలయాలకే వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పని అందులో ఆదేశాల్లో పొందుపరచడం, కొంతమందికి మాత్రమే వెసులుబాటు కల్పించడం, అంటే పూర్తిగా బెడ్ ఎండర్స్ ఎవరైతే ఉంటారో అంటే మంచం మీద ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి ఫేస్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇళ్లకెళ్ళి ఇవ్వాలంటాం, అందరికీ ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. అందువల్ల సచివాలయాలకు కూడా దాదాపు 6వ తారీఖు వరకు కూడా 6, 7 తారీఖుల వరకు కూడా
పెన్షన్ ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి ఏంటంటే ఉదయం పూట కొంచెం చల్లగా ఉంటుంది, సాయంత్రం పూట వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉదయం పూట 10 గంటలకో 11 గంటల లోపో వచ్చి పెన్షన్ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నంత వరకు తీసుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా సాయంత్రం 4 తర్వాత కూడా వచ్చి తీసుకెళ్ళడానికి కూడా సమయాన్ని కూడా పెంచుతూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఎండ తీవ్రత నిన్నటి వరకు కూడా సచివాలయాల దగ్గర పూర్తి స్థాయిలో పెన్షన్ తీసుకునేటువంటి వచ్చేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో అక్కడ అకామిడేట్ చేయకపోవడం, కనీసం మినిమం వాటర్ కానీ లేదంటే మజ్జిగ సరఫరా కానీ లేదంటే సలివేంద్రాల ద్వారా వాళ్ళకు ఉపశమనం కలిగించేటువంటి పరిస్థితులు కానీ లేకపోవడం, వచ్చినటువంటి వాళ్ళకు కూర్చున్నటువంటి సరైనటువంటి వసతులు కల్పించకపోవడం, నీడ లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులను కూడా వృద్ధులందరూ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే మొదటి నుంచి కూడా 3వ తారీఖు నుంచి పెన్షన్ అయితే సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తారని తెలుసుకున్న నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వృద్ధులు కావచ్చు, లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ మెడిసిన్ కోసమో ఇతర అవసరాల కోసమో దాని మీద పెన్షన్ మీద డిపెండ్ అయినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సచివాలయాలకి అంటే నిన్న ఉదయం నుంచి కూడా సచివాలయాలకు వచ్చి అక్కడే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. అంటే టయాన్ని సరిగ్గా సూచించకపోవడం, అంటే ప్రభుత్వం నుంచి లేదంటే మధ్యాహ్నం నుంచి ఇస్తారా, ఈవినింగ్ ఇస్తారా, లేదంటే ఒక రోజు తర్వాత నుంచి అని చెప్పడం లేకుండా 3వ తారీఖు ఉదయం నుంచి అంటే 2వ తారీఖు నుంచే బ్యాంకులో డబ్బు నగదు విత్డ్రా చేసుకుని సిద్ధంగా సచివాలయాల్లో ఉంటాయి. 3వ తారీఖు ఉదయం నుంచి ఇస్తారనే దాని మీద ఒక సమాచారం బయటికి వెళ్ళింది. ఆ ప్రచారం నడిచిన నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సచివాలయాల దగ్గర వృద్ధులు చేరుకున్నారు. అయితే అక్కడ వృద్ధులు ఏదైతే టెక్నికల్ గా ఉన్నటువంటి ఏదైతే సాంకేతిక సాంకేతిక ఇబ్బందుల వల్ల బ్యాంకుల్లో నగదు జమ కాకపోవటం, అది మళ్ళీ విత్డ్రా చేసుకుని సచివాలయాలకు తీసుకురాకపోవటం, ఇదంతా కూడా కొంత జాప్యం జరిగినటువంటి పరిస్థితుల్లో నిన్నంతా కూడా వేచి చూసారు, పడిగాపులు కాశారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ సచివాలయాలు అయితే నగదు పంపిణీ రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయాన్నిటి ద్వారా కూడా పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల వృద్ధులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఈ రోజు నిన్న జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా కొన్ని సవరణలు చేయడం జరిగింది. ఈ పెన్షన్ లబ్ధిదారులకు ఇచ్చే నేపథ్యంలో కొన్ని సవరణలు కూడా చేసింది. అంటే ఉదయం 7 గంటల నుంచి కూడా దాన్ని టైం ఎక్స్టెన్షన్ చేయడం కానీ అలా జరిగింది. అలాగే గతంలో వృద్ధులకి కావచ్చు, వితంతువులకు కావచ్చు, దివ్యాంగులకు కూడా ఇంటికి వెళ్ళి స్వయంగా పెన్షన్ ఇవ్వాలన్న సవరణలు కూడా తీసుకొచ్చింది. అవన్నీ అసలు జరుగుతున్నాయా? అక్కడ ఆ పరిస్థితులు ఉన్నాయా అసలు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో అన్ని సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా 1500 సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే ప్రతి సచివాలయంలో కూడా 11 శాఖలకి సంబంధించినటువంటి అక్కడ కార్యదర్శులు పనిచేస్తూ ఉంటారని చెప్పని ఆంధ్రప్రదేశ్లో సచివాలయ నిర్వహణ వ్యవస్థ ఉంది. అయితే ఇక్కడ మాత్రం అన్ని సచివాలయాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు. 11 మంది ఎంప్లాయీస్ అని చెప్పి అనేది జస్ట్ అంత 11 మంది ఎంప్లాయీస్ అన్ని సచివాలయాల్లోనూ పనిచేయట్లేదు. అయితే ఏ శాఖకు సంబంధించినటువంటి సచివాలయ పనిచేస్తున్నటువంటి కార్యదర్శి ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకి కార్యనిర్వహణ ఉండడంతో పాటు వాళ్ళు ఆ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటు బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి కొంతమంది బిఎల్ఓలుగా కూడా ఉన్నారంటే ఎలక్షన్కి సంబంధించిన బిఎల్ఓలుగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. మరి కొంతమంది సచివాలయ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్లతో సచివాలయంలో పెన్షన్ ఇప్పిస్తూనే కొంత సమయాన్ని ఒక వ్యక్తితో లేదంటే ఒక 2 సచివాలయ సెక్రటరీలో ఎవరో ఒకళ్ళు ఎవరైతే ఈ పెన్షన్కి రాలేనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళది సపరేట్గా ఒక డేటాని కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి ఇళ్ళకెళ్ళి అందజేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే నిన్నటి నుంచి ఆ కార్యక్రమం అయితే ఏమీ ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినట్టు లేదు. కొంతమంది మాత్రం ఇప్పటికే సచివాలయం దగ్గరకు వచ్చి వాళ్ళ తరపు నుంచి బంధువులో లేదంటే వాళ్ళ పిల్లలో ఇతర వాళ్ళకి సంబంధించిన ఇంటి పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎవరో కూడా వచ్చి సమాచారం ఇస్తున్నారు. పలానా డోర్ నెంబర్లో పలానా వ్యక్తి ఆమె సచివాలయానికి వచ్చి పరిస్థితి తీసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కొద్దిగా ఆవిడ ఇంటికి వచ్చి ఇవ్వండి అని చెప్పని వీళ్ళకి అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఆ ఎంట్రీ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు నిన్న మనం స్వయంగా చూడడం జరిగింది. అయితే వాళ్ళకు కూడా అంటే సచివాలయంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ సచివాలయ కార్యదర్శులు ఉన్నారో ఇక్కడ ఎంతమంది బెడ్స్ ఉన్నారు, ఎంతమంది పూర్తిగా మంచం మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా స్పష్టత లేదు. అయితే ఆదేశాలు ఇచ్చిన వెంటనే కూడా పూర్తి స్థాయిలో ప్రతి సచివాలయానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇస్తూనే ఇటు ఏదైతే వాళ్ళకి వస్తున్నటువంటి సమాచారం ఉందో ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. శ్రీనివాస్, అలాగే ఈ అంశం పైన పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అంశం పైన కూడా రాజకీయ రగడ జరుగుతుంది అధికార ప్రతిపక్షాల మధ్య కూడా. అంటే ఆయా బ్యాంకుల నుంచి ఆయా ఏరియాకి రావాల్సిన సెటైన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి సంబంధించి కూడా అంటే లక్షల్లో రావాల్సిన నేపథ్యంలో ఉన్న అమౌంట్ కాస్త వేలల్లోనే రావడం జరుగుతుంది, అది కూడా తక్కువలోనే జరుగుతుంది అని కూడా రాజకీయ రగడ కూడా జరుగుతుంది. ఇది అసలు వాస్తవమైన ఇందులో వాస్తవం ఎంత ఉంది అసలు?
అంటే పెన్షన్ సంబంధించినటువంటి అంశమే రాజకీయ దుమారం లేపింది అని చెప్పుకోవచ్చు. ఓ పక్క నుంచి అధికార ప్రభుత్వం ఫిర్యాదులు చేసి పెన్షన్ అడ్డుకున్నారు, వృద్ధులకి వికలాంగులకి ఇస్తున్నటువంటి పెన్షన్ని అడ్డుకున్నారు. ఫిర్యాదుల ద్వారా ఇటు జనసేన టీడీపీ అని చెప్పేది అధికార ప్రభుత్వం ఉన్నట్టు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు. మరో పక్క నుంచి ఎన్నికలకి నిబంధనలకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ఏదైతే నియమావళి ఎన్నికల నియమావళి ఉందో అందులో భాగం మాత్రమే ఇది. ఇందులో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడంలో కూడా ఫెయిల్ అయింది. ఇందులో సచివాలయ సిబ్బంది ఉన్నారని చెప్పారు. సచివాలయ సిబ్బంది అంటే వాలంటరీ వ్యవస్థ, వాలంటీర్స్ ఎలాగైతే పనిచేశారో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, అదే కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది ద్వారా కూడా కొనసాగించవచ్చు కదా అని చెప్పని ఇటు ప్రతిపక్షాలు అధికార పక్షం మీద చేసినటువంటి ఆరోపణలు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు వృద్ధుల్ని, వికలాంగుల్ని, అదేవిధంగా ఇటు వితంతువుల్ని, చాలా మందిని ఆ పెన్షన్ మీద ఆధారపడి చాలా మందిని కూడా ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టినాయని చెప్పని అధికార పక్షం వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఇది డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం ప్రతిపక్షాలు చేసినటువంటి నేపథ్యం. అయితే ఇది స్పష్టత లేక చాలా మంది వృద్ధులు, చాలా మంది వికలాంగులు కూడా చాలా వరకు కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో, అసలు పెన్షన్లు ఈ నెల ఇస్తారా ఇవ్వరా అనేది ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు. అయితే సాంకేతికంగా అంటే ఆర్థిక సంవత్సరం అనే దాన్ని కూడా మరో పక్క నుంచి ఎడ్యుకేటెడ్స్ కొంతమంది ఇది ఆర్థిక సంవత్సరం, ఈ సంవత్సరం పెన్షన్లు కొంత లేట్ అవుతున్నాయని చెప్పని అధికారులు కొంతమంది స్థానికంగా ఉండేటువంటి వృద్ధులకు వాళ్ళకి తెలియజేసేటువంటి పరిస్థితి. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా అదే అంశాన్ని ప్రస్తావించింది. అయితే 3వ తారీఖు నుంచి అంటే ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఉండటం, బ్యాంకుల్లో దీనికి సంబంధించిన నగదు లావాదేవీలు ఏవైతే ఉంటే ఆడిటింగ్ ఉండటంతో పాటు జరగాల్సినటువంటి పెన్షన్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది ప్రతి సంవత్సరం కూడా లేట్ అవుతూ వస్తుంది. కాబట్టి ఆ ప్రక్రియను కొంతవరకు లేట్ అవుతుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎలక్షన్ కోడ్ కూడా ప్రజెంట్ అమల్లో ఉంది కాబట్టి ఎన్ని పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఉండాలి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉండే నెపంలో కొంతమందికి అర్థమయ్యే విధంగా కూడా ఈ సమాచారాన్ని బయటికి పంపించారు. అయితే ఇంకొంతమంది బయట నడుస్తున్నటువంటి ఆ ప్రధాన అంశంగా మనం చూస్తే కనుక ఇప్పటికీ కూడా బ్యాంకుల్లో పూర్తి స్థాయిలో నగదు జమ కాలేదు. ప్రభుత్వం పెన్షన్లు అంటే అంత ప్రభుత్వం ప్రతిపక్షాల మీద నిందలు మోపుతుంది, ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేశారు, ప్రతిపక్షాల మీద అబద్ధాలు చెప్తుంది అధికార పక్షం. కానీ ఇక్కడ పెన్షన్లు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బ్యాంకుల్లో ఇంతవరకు జమ చేయలేదని ప్రతిపక్షాలు చెప్తున్నారు. అయితే అరాకొరాగా డబ్బులు జమ చేశారా, లేదు అంటే కనుక పూర్తి స్థాయిలో ప్రతి బ్యాంకుకి బ్యాంకుకి వెళ్లాల్సినటువంటి అంటే ఏ సచివాలయంలో అక్కడ ఆ క్లస్టర్లో ఉండేటువంటి క్లస్టర్స్ ఉంటాయి, ఆ సచివాలయం ఉంటుంది. ఆ సచివాలయం పరిధిలో ఉండేటువంటి వృద్ధులు, వికలాంగులు 400 మంది కావచ్చు, 300 మంది కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి అమౌంట్ని సచివాలయ సిబ్బంది అసలు డ్రా చేశారా, అంత అమౌంట్ బ్యాంకులకు వేశారా అనేది కూడా పూర్తిగా స్పష్టత లేనటువంటి అంశం. అయితే అంటే ప్రతిపక్షాలు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణల అంశంలో మాత్రం పూర్తిగా ప్రభుత్వం డబ్బు బ్యాంకులకు జమ చేయలేదు కాబట్టి పెన్షన్ ఆలస్యం అవుతుంది అనేది. అయితే టెక్నికల్ ఇష్యూస్ అని కొన్ని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం అవటం వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అని చెప్తూ ఉన్నారు. మరో పక్క నుంచి ఎంసీసీ మోడల్ కండక్టర్ కోడ్, మరో పక్క నుంచి వాలంటీర్స్ ఏదైతే ఈ పెన్షన్స్ ఇచ్చేదానికి దూరంగా ఉండటం, ఇలా పలు అంశాలతో కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో దీన్ని గందరగోళం చేసినటువంటి నేపథ్యాన్ని కూడా మనం దగ్గరగా చూసి గత జరిగినటువంటి కొన్ని రోజులుగా ఈ సంఘటనలు చూస్తూనే ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.